కెనడాకి వచ్చినాక నా ఫస్ట్ పార్ట్ టైం జాబ్ ఎట్లా వచ్చిందో చెప్దాం అనుకుంటున్నా. అది కూడా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో. సో కెనడాకి నేను మాస్టర్స్ చేయడానికి వచ్చిన, అది కూడా సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ స్పెషలైజేషన్ ఉండే. సో నాకు ఇంట్రెస్ట్ ఉండే సైబర్ సెక్యూరిటీ ఎట్లా వర్క్ అవుతుంది. సో ఐ జస్ట్ టుక్ దట్ కోర్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది పైసలు. రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మళ్ళీ గ్రాసరీస్ ఉంటుంది, మళ్ళీ ఏమైనా ట్రిప్లు అంటే అవి కూడా ఏమైనా ఉంటాయి. స్టార్టింగ్లో కెనడా కొత్తగా వచ్చినప్పుడు ఆడికి పోవాలి ఇడికి పోవాలని ఉంటుంది. సో వాటన్నిటికి మనకు కావాల్సింది పైసలు. ఆబ్వియస్లీ జిఐసి అని ఒకటి ఉంటుంది. ఇండియాలో మనం 5 lakhs కడతాము, అది మంత్లీ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సర్వైవ్ అవ్వడానికి వస్తుంది. ట్రై చేసిన స్టార్టింగ్ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ ట్రై చేసిన, అన్ని అన్సిక్ ఉన్నాయి. సో వాజ్ లైక్ ఎందుకు వస్తలేదు అన్నట్టు ఒకటి ఉండే. బట్ లేటర్ ఆన్ ఐ డిడ్ ట్రైడ్. ఇది ప్రొఫెషనల్ నెట్వర్క్ కనెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా పార్ట్ టైం జాబ్స్ వస్తలేవు, బట్ ఫ్యూచర్లో మనకి జాబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన జాబ్ చేయడానికి ప్రాపర్గా. సో ఐ వాజ్ లైక్ ఓకే, వై డోంట్ వి మేక్ ప్రొఫెషనల్ కనెక్ట్స్ అన్నట్టు ఆ సైడ్ వెళ్ళినా. టు మై సర్ప్రైజ్ వన్ ఆఫ్ ది పర్సన్ హస్ సెండ్ మీ అ రిక్వెస్ట్. సో అప్పుడు నేను ప్రొఫైల్ అంతా అప్డేట్ చేసిన అనమాట లింక్డ్ఇన్లో. సో హీ సెండ్ మీ ద రిక్వెస్ట్ అండ్ హీ టోల్డ్ మీ జాబ్ చేస్తావా అన్నట్టు ఒకటి ఉండే అనమాట. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండే, అరే మనల్ని ఎందుకు కాంటాక్ట్ అవుతారు, ఎందుకంటే ప్రొఫైల్ కూడా జెన్యూన్ ఉండే, ఫేక్ అనిపించలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే, వెళ్ళి ట్రై చేద్దాము. సో ఇక్కడ నుంచి నాకు 3 గంటల జర్నీ అది ఆడికి వెళ్ళాలంటే. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ నీకు తలుపు కొట్టిందంటే యూ హ్యావ్ టు టేక్ దట్. లేదు నేను చేయను, అది ఫేక్ అన్నట్టు వదిలేస్తే అది నీ కర్మ అది. సో యూ హ్యావ్ టు ట్రై ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీ దట్ నాక్స్ యువర్ డోర్. అది కూడా బయట కంట్రీలో వచ్చినప్పుడు యూ షుడ్ నెవర్ మిస్ ఇట్. సో నేను కూడా అట్లనే అనుకొని ఐ జస్ట్ వెంట్ అండ్ ఇంటర్వ్యూ ఒక 3 to 4 hours అట్లా ఉండే అనమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ కాబట్టి నాకు యూనో వలనరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకంటే స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఫేక్ అన్నట్టు అనుకున్నా కదా. సో వెళ్ళినప్పుడు కొంచెం ఆఫీస్ అవన్నీ చూస్తే నాకు కొంచెం ప్రొఫెషనల్ అన్నట్టే అనిపించింది. సో దెన్ నాకు కొంచెం అనిపించింది ఓకే, ఇది కరెక్టే, జెన్యునే, మనం ఇప్పుడు ఇంటర్వ్యూ మంచిగా ఇవ్వాలి అన్నట్టు ఒకటి ఉండే. సో యా, బ్యాక్ టు దాట్. అక్కడ నాకు వాళ్ళు ఒక మెషిన్ ఇచ్చారు, ఒక సిస్టమ్ ఇచ్చేసి ఐపీఆర్ఎస్ అవన్నీ ఇచ్చారు అనమాట. సో దే టోల్డ్ మీ టు ఫైండ్ వల్నరబిలిటీస్. ఇంకొకటి, నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే ముందే నేను సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ ఈసీఎస్ఏ అనేసి ఒక సర్టిఫికేషన్ చేసిన అనమాట. సో నాకు ఒక ఐడియా ఉంది లైక్ హౌ డస్ ఇట్ వర్క్ అన్నట్టు. సో వెన్ దే గివ్ మీ ద టాస్క్, నేను ట్రై చేసిన. లైక్ ఇట్ టుక్ 3 to 4 hours. అప్పుడు మనకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు, బట్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్ ఐ లెర్న్, నేను అవి ట్రై చేసిన ఇక్కడ. సో సమ్హౌ ఐ గాట్ ద సమ్ వల్నరబిలిటీస్ అవుట్ ఆఫ్ ఇట్. సో చెప్పిన అనమాట అతనికి, లైక్ ఆఫ్టర్ 3 to 4 hours అడిగిన. సో దీస్ ఆర్ ద వల్నరబిలిటీస్ దట్ ఆర్ ఫౌండ్ అన్నట్టు చెప్పిన వాళ్ళకి. అండ్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ చేసి నన్ను పంపమన్నారు. అండ్ ఆల్సో దే ఆస్క్ మీ సాలరీ, నీకు ఎంత కావాలి అన్నట్టు ఒకటి అడిగారు. దెన్ నాకు అనిపించింది, అరే జాబ్ వచ్చిందా, ఎందుకు అడుగుతున్నారు మనల్ని అన్నట్టు ఒకటి ఉండే. బికాస్ అట్ దాట్ టైమ్ నేను కొన్ని వల్నరబిలిటీస్ చూపించినప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ మీ లైక్ హౌ డిడ్ యూ ఫౌండ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే వస్తుందేమో అన్నట్టు. సో ఆఫ్టర్ గోయింగ్ హోమ్ నేను ఒక డాక్యుమెంట్ చేసి, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వల్నరబిలిటీస్ ఐ ఫౌండ్ అనేది నేను పంపిన. సో ఆబ్వియస్లీ మనకు అంత ఐడియా లేదు కాబట్టి నేను ఒక డాక్యుమెంట్లో కొంచెం ఒక వెయిట్ ఫార్మాట్లో పంపిన అనమాట. ఓకే ఇట్లా ఉంటుంది ఈ ఈ వల్నరబిలిటీస్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ నేను ముందే చెప్పిన అతనికి దిస్ వుడ్ బి మై ఫస్ట్ జాబ్ అన్నట్టు ఒకవేళ వస్తే. ఎందుకంటే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇంకొకటి, వెళ్ళినప్పుడు నేను ఒక కట్టబట్టుకుపోయినా, ఏది సర్టిఫికేషన్స్కి. లైక్ ఎందుకంటే ఆ టైంలో ఐడియా లేదు. రెజ్యూమ్ అంటే నేను ఒక 1 page ఉండాలి, 2 page ఉండాలి అంటే ఇప్పుడు ఐడియా ఉంది. బట్ ఆ టైంలో ఆ రోజు లైక్ అదే నా స్కిల్స్ అని చూపించాలన్నట్టు నేను ఒక ఏమంటారు 10 pages పట్టుకుపోయినా, లోపల అన్ని సర్టిఫికేషన్లు పెట్టుకుంటూ పోయినా. సో బట్ స్టిల్ సమ్హౌ లైక్ అతను షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అండ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద డాక్యుమెంట్, ఓకే ఈ వల్నరబిలిటీస్ అన్ని ఉన్నాయని నేను పంపించిన అనమాట. దెన్ అతను ఆఫ్టర్ వీక్ వాళ్ళ సెక్రటరీ కాల్ చేసింది నాకు. కాల్ చేసి, రవి ఇట్లా నీకు జాబ్ పంపిన, మొత్తం ఒకసారి రివ్యూ చేసి సంతకం పెట్టి పంపియా అని చెప్పారు. అది కూడా నేను బస్లో ఉండే. లైక్ బస్లో లేపంగానే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు జాబ్ మార్కెట్లో పార్ట్ టైం మనకి సింక్ అయితే లేదు, అది కూడా మనకి ఇప్పుడు టెక్నికల్ లెవెల్ మనకి జాబ్ ఇస్తారంటే లైక్ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. సో నాకు మంచిగా అనిపించింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మీరు అనుకుంటారో అరే నాకేం రాదు అనేసి, సంథింగ్ ఇస్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ. సో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ ఆల్సో ఎప్పుడైతే ఆపర్చునిటీ మీ డోర్ కొడుతుందో జస్ట్ యూటిలైజ్ ఇట్, అంత లైట్ తీసుకోకండి. సో ఐ హోప్ దిస్ వాస్ వాల్యుబుల్. సో యా, థ్యాంక్ యూ.